ఇది చాలా అటు ఇటు ఆటోలు బస్సులు పెద్ద పెద్ద బస్సులు ఉంటాయనే ఇంగిత జ్ఞానం అనేది బుద్ధి జ్ఞానం లజ్జ సిగ్గు శరం యాన్ ఉంటే. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. ఈ రోజు అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే నేను ఆన్లైన్ చేసుకుంటున్నాను. చూపిస్తా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 0 kilometers చేస్తున్నాను. చూడండి, 0 kilometers అయితే చేసుకుందాం. నిన్న 200 kilometers అయితే తిరిగింది. మనకైతే ఫ్యూయల్ అయితే అసలు లేదు. ఫ్యూయల్ మొత్తం కొట్టుకుంటుంది. ఫస్ట్ ఫ్యూయల్ ఫిల్అప్ చేసుకున్న తర్వాత మనం గెట్ బ్యాక్ టు ద ఆన్లైన్. అయితే సీదా పెట్రోల్ బంక్ కి అయితే వెళ్ళిపోదాం. పెట్రోల్ బంక్ కి వెళ్ళిపోయి సిఎన్జి ఫిల్అప్ చేసుకున్న తర్వాత మనము గెట్ బ్యాక్ టు ద ఆన్లైన్. సో ఎందుకంటే మనకు సిఎన్జి ఫిల్అప్ చేసుకోలేదు అనుకో, పెట్రోల్ లో మనకు ఎర్లీ మార్నింగ్ ట్రిప్స్ అయితే వర్కౌట్ కాదు. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎన్జి ఫిల్అప్ చేసుకున్న తర్వాత సో ఆన్లైన్ చేసుకొని, సో ఎర్లీ మార్నింగ్ కాబట్టి కొంచెం తక్కువ రేటే పడతాయి నాకు తెలిసి. సో కాబట్టి సిఎన్జి మీద కొడితేనే బెటర్. కాబట్టి ఈ పెట్రోల్ మీద అయితే మనకు వర్కౌట్ అస్సలే కాదు, ఎందుకంటే ఫ్రీ సర్వీస్ చేయాల్సి వస్తుంది కస్టమర్స్ కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిఎన్జి అయితే ఫిల్అప్ చేసుకున్న తర్వాత గెట్ బ్యాక్ టు ద ఆన్లైన్. మరి సిఎన్జి ట్యాంక్ ఓపెన్ ఉందో లేదో, మరి సిఎన్జి ఉందో లేదో తెలియదు. మొత్తానికైతే వెళ్ళిపోతున్నా. మార్నింగ్ 5 o'clock అవుతుంది. మంచు ఉన్నదా లేదా ఒకసారి ఫాగ్ ఆన్ చేసుకుందాం. ఫాగ్ వస్తుంది. చూసిన వాళ్ళైతే హాయ్ బ్రదర్, నా పేరు ప్రవీణ్. నేను హైదరాబాద్ లో ఓలా ఊబర్ ఆన్లైన్ టాక్సీ కార్ బిజినెస్ అయితే చేస్తాను. సో ఎవరున్నా కానీ కొత్తగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీకు సపోర్ట్ అయితే అందించండి. వీడియో ఎండ్ వరకు చూడండి, నచ్చితే లైక్ కూడా చేయండి, ఓకేనా. బెల్ ఐకాన్ మాత్రం ప్రెస్ చేయండి, ఎందుకంటే నేను రేపు పెట్టబోయే వీడియో మీకు అప్డేట్ లో వస్తుంది, ఓకేనా. లెట్స్ గో. అదృష్టం లైన్ అయితే లేదు, జస్ట్ ఒక 3-4 కార్లే ఉన్నాయి, లైన్ కూడా లేదు. లెట్స్ గో. మంచిగా లైన్ లా మరి ఇప్పుడు సీఎన్ ఉందంటాడో అయిపోయింది అంటాడో, మొత్తానికైతే కొడుతుండో లేదో తెలియదు. సో అయితే కొడతలేడు. ఒక గన్ అక్కడ లోపల పైన పెట్టేసిండు. కార్కి అయితే పెట్టలేదు, ఆటోకి కూడా పెట్టలేదు, కూర్చొని ఉన్నారు. చూద్దాం సిఎన్జి అంటే అన్లోడ్ అయితే అన్నట్టుంది బండి. సిఎన్జి అయితే ఫుల్ ట్యాంక్ అయితే చేసుకున్నాం. ప్రెషర్ కూడా మంచిగానే ఎక్కింది, నో ప్రాబ్లం. సో యాప్ అయితే ఓపెన్ చేసిన. సో సెలెక్ట్ వెహికల్ అయితే సెలెక్ట్ చేసేసిన, ఆన్లైన్ అయితే చేసేసిన. లెట్స్ గో. బుకింగ్ పడగానే మీకు అయితే అప్డేట్ ఇస్తా. వీడియోని అయితే లైక్ చేయండి, ఓకేనా. లెట్స్ గో. నాకైతే ఒక పికప్ వచ్చింది. లెట్స్ గో. అయితే 6.5 kilometers నుంచి వచ్చింది భయ్యా. ఎక్కడున్నాడు మనోడు? దేవుడా, ఎక్కడ నాయనా ఇది? అమ్మో, ఇది ఇక్కడ ఏదో ఇంద్రమ్మ కాలనీ నుంచి వచ్చింది, రాజు గ్రూప్ కాలనీ నుంచి కేట. ఓకే, ఉన్నాడు, పా పోదాం పా. సో 38 kilometers అట, 470 rupees ఇస్తా అన్నాడు. ఎర్లీ మార్నింగ్ 1 hour చేంజ్, 1 hour 16 minutes ఏమో చూపించింది డ్రాప్ లొకేషన్. సో ఇది ఒక 6.5 kilometers. మొత్తం ఎంత అవుతుందంటే 404 kilometers, 44 kilometers అవుతుంది. 470. ఇలా సాటర్డే ఎర్లీ మార్నింగ్ పికప్స్ ఆశించడము కరెక్ట్ కాదు. సో మనకు వచ్చిన పికప్ ను తీసుకొని వెళ్ళిపోవడమే బెటర్ అనే ఉద్దేశంతో ఆలోచించి నేనైతే మళ్ళీ అందులో ఫస్ట్ పికప్ ఫస్ట్ వచ్చింది కాబట్టి సో నేనైతే యాక్సెప్ట్ చేసిన. సో పికప్కి అయితే వెళ్ళిపోతున్నా. పికప్కి వెళ్ళిపోయి డ్రాప్ అయిపోయిన తర్వాత మీకు ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇస్తా. దాదాపు తెల్లారిపోతుంది. ఇప్పుడు ఈ లొకేషన్ అయితే ఉండదు. నేను పోయేసరికి 6 అంటే 7:20 అట్లా మనకు సూర్యుడు వచ్చేస్తాడు. సో అప్పుడు ఇక తెల్లారిపోతుంది. డ్రాప్ అంత టైం పడుతుంది అన్నట్టు, చాలా లాంగ్ కదా, 1 hour ఎబోనే పడుతుంది. వెళ్ళిపోదాం. వెళ్ళిపోయిన తర్వాత డ్రాప్ అయిపోయినాక మీకైతే అప్డేట్ ఇస్తాను. సో లెట్స్ గో. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో నాకు మెసేజ్ చేస్తున్నారు, అన్న సెకండ్ హ్యాండ్ కార్ తీసుకుంటే నడిపిస్తే వర్కౌట్ అవుతుందా అన్న అని నాకు మెసేజ్ చేస్తున్నారు. ఏదైనా చూడండి బ్రదర్, వర్కౌట్ అవుతుందా అనేది విషయానికి వస్తే మనము ఏ పనైనా కష్టపడి చేస్తే ఖచ్చితంగా దాంట్లో సక్సెస్ ఉంటుంది. లేదు అని అంటే మాత్రము కొన్ని రోజులు చేసి కొన్ని రోజులు ఆపేస్తే దాంట్లో సక్సెస్ అనేది ఉండదు. ఇది బిజినెస్ స్ట్రాటజీ అనేది అర్థమయ్యేసరికి దాదాపు 3 to 6 months పడుతుంది. ఆ 3 to 6 months లోపల నీకు చాలా రకరకాల ఆలోచనలు నీ మైండ్లో తిరుగుతాయి. సో కాబట్టి వాటిని నేను ఎక్స్ప్లెనేషన్ చేయలేను, ఎందుకంటే నా మైండ్లో వచ్చే ఆ బిజినెస్ స్ట్రాటజీ, ఆ యొక్క స్ట్రాటజిక్ ఆలోచనలు నీ మైండ్లో వచ్చేవి కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు, చెప్పలేము మనం. సో ఇటు సైడ్ అయితే మంచు కురుస్తుంది, మంచు పడుతుంది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు.
అక్కడి నుంచి ఎక్కడి వరకే ఉంది, మళ్ళీ ఇక్కడ లేదు. ఇక మంచా పొగ అర్థమవుతలేదు, పొగ అనుకుంటా. ఇలా నేను కార్ తీసుకోమన్నాను అనుకో, మీరు తీసుకుంటారు, వస్తారు. మీరు చేయలేని సిచ్యువేషన్లో, లేకపోతే బిజినెస్ కరెక్ట్ లేని సిచ్యువేషన్ మీకు ఎదురవ్వచ్చు. తక్కువ అమౌంట్ రావచ్చు, తక్కువ రేటు గల బుకింగ్స్ రావచ్చు. సొసైటీలో వీళ్ళు డ్రైవర్స్ కలుస్తుంటారు, వాళ్ళు డిసప్పాయింటెడ్ అవుతుంటాము. సో దానికి లోన్ అయ్యి మనము పలాని బ్రదర్ తీసుకోమంటే తీసుకున్నా అనే నింద అనేది ఒకరి మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆ నింద పడతానని నేను చెప్పకుంటుంటలేనని అయితే చెప్పను. బట్ ఇక్కడ స్ట్రాటజీ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మంచిగా చేసుకుంటాడు అని నాకు 100-200% నమ్మకున్న వ్యక్తి కూడా ఒక 3 months తర్వాత చేసుకోలేకపోవచ్చు, చెప్పలేము. ఆయన కష్టపడే తత్వం ఉన్నా కానీ ఫ్యామిలీ పరంగా ఆయనకు ఏదో ఒక విధంగా ఆయనకు కొంచెం ఫోర్స్ అనేది ఉండొచ్చు. రెగ్యులర్గా తీయలేకపోవచ్చు, టైం టు టైం లాగిన్ కాకపోవచ్చు, చాలా రీజన్స్ ఉంటాయి. టైం టు టైం లాగిన్ కాకపోతే దీంట్లో ఎట్లుంటుందంటే, ఎగ్జాంపుల్ నిన్న చూడండి, నిన్న నేను ఎన్ని గంటలకు ఆన్ చేసిన, 8 o'clock ఆన్ చేసిన, సిఎన్జి కొట్టించుకోలే, అంత పెద్ద తలకాయ నొప్పి, 1000 రూపాయలు లాస్. నిన్న మొన్న చూడు కరెక్ట్ టైంకి ఆన్ చేసిన, ఇలాంటి టైంకి ఆన్ చేసిన, నాకు కరెక్ట్గా మంచిగా 3700 రూపీస్ వచ్చింది. బట్ ఇక్కడ విషయం ఏంటంటే, మనం ఒక టైం మెయింటైన్ అనేది చేయాలి, ఒక కన్సిస్టెన్సీ అనేది కంటిన్యూ చేయాలి, మెయింటైన్ చేయాలి. ఆ కన్సిస్టెన్సీ ఎప్పుడైతే మెయింటైన్ చేస్తామో, ఖచ్చితంగా ఇదే జాబ్ అని కాదు, ఒక రోజు ఉండొచ్చు, ఒక రోజు లేకపోవచ్చు. మనం దాన్ని అసలు పట్టించుకోవద్దు, ఈరోజు లేదు కదా అని. ఇప్పుడు చూడు, నిన్న కరెక్ట్ టైంకి ఇంటికి వచ్చిన, మనము టైంకు ఇంటికి వచ్చేది అలవాటు అయిపోయింది. ఆ టైం వరకు ఇంటికి వచ్చేసిన, ఇంకొంచెం ముందుగానే వచ్చిన, 1-2 గంటలు ముందుగానే వచ్చిన. ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దుగాల ఎర్లీ మార్నింగ్ లేవాలంటే పొద్దుగాల పడుకోవాలనే ఉద్దేశంతో అట్లా టైం టేబుల్ అనేది ఒకటి ఫిక్స్ చేసుకున్నాను నేను. నిద్ర లేకుండా మాత్రము చేయకూడదు. నిద్ర లేకుండా కూడా మనం చేసినాం అనుకో, బాడీ అలసిపోతుంది. తర్వాత ఏమవుతుందంటే, ఇప్పుడు పడదు, కొన్ని రోజుల తర్వాత ఎఫెక్ట్ అనేది బాగా దెబ్బతీస్తుంది. దాన్ని గుర్తుపెట్టుకోండి. అబ్బా, ఇక్కడ కూడా మళ్ళీ మంచు బాగా కురుస్తుంది. ఇది మంచా పొగ అర్థమవుతలేదు. ఓకే, పికప్ చేసుకున్నాక డ్రాప్ అయిపోయిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. లెట్స్ గో. మంచు బాగా కురుస్తుంది. అయితే మనకు 384 వచ్చింది. కస్టమర్కు 128 ప్రమోషన్ ఉంది. 512 యాక్చువల్లీ బిల్ అయితే. సో కంప్లీట్ అయితే చేసిన ఫస్ట్ రైడ్. ఎయిర్పోర్ట్ పడుతున్నాయి బాగా, నేనైతే తీసుకుంటలేను, లోకల్ కొడదామని. సెకండ్ ట్రిప్ ఎయిర్పోర్ట్ పోయేదినా అంటే అంటే పండ పెడతాడు ఇక. ఎనీవే మనకి ఎంత ఇచ్చిండో ఒక్కసారి అయితే చెక్ చేసుకుందాం. అప్డేటింగ్ ఎర్నింగ్ అని అయితే వస్తుంది. 451 ఇచ్చిండు గైస్. సో ఇది ఇప్పటివరకు అయితే ఫస్ట్ రైడ్ సమాచారం. సో మనకైతే ఒక పికప్ ఇచ్చిండు 1.7 10 kilometers వెస్టర్న్ ప్యారల్ వెళ్ళాడట. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 16 rupees per kilometer ఇస్తుంది. అయితే ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. ఇంకో పికప్ వచ్చింది చూడండి, అతలూరి అట. 6.5 kilometers వచ్చింది గాయస్. ఏందో అర్థం అట్లే 6.7 kilometers వెళ్ళి పికప్ చేసుకోవాలట గాయస్. ఏంది గాయస్ ఇది? ఈ ఏరియాలో ఒక్క పికప్ లేదా? అంత దూరం నుంచి ఇచ్చిండు. మధ్యలో వేసరుకుంటాడో క్యాన్సిల్ చేస్తాడో తెలియదు. టైం మెయిన్ చాలా ఇంపార్టెంట్. సమయం అనేది వృధా చేయకూడదు. సమయం బంగారం లాంటిది. నేను చదువుకునేప్పటి నుంచి నేర్చుకున్నా. టైమ్ ఈజ్ గోల్డ్. కదన్నా, అమ్ముకొచ్చుకుందా అనుకోకర్రీ అనాకర్రీ. ఓకేనా? సో ఇప్పుడు ఈ టైంలో మనము ఇంత టైం వేస్ట్ ఎందుకు చేయాలనే ఉద్దేశంతో నేనైతే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసేలోపు బుకింగ్ పడితే సో లెట్స్ గో టు ద పికప్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి కప్ ఆఫ్ టీ తాగినామంటే సో ఫ్రెష్ అప్ అయిపోతుంది. సూర్యకిరణాలు మంచిగా ఆస్వాదిస్తున్నది నా శరీరం. సో ఓకే,
బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తా బుకింగ్ పడగానే. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నా, కప్ ఆఫ్ టీ కూడా తాగేసిన ఫ్రెష్గా. ఇప్పుడు మనకైతే పికప్ వచ్చింది ఇక్కడ నోవాటెల్ రోడ్లో నుంచి. ఇంకా మీకు చూస్తే కనపడుతూనే ఉంటుంది నోవాటెల్ రోడ్. సో హిమాయత్ నగర్కి అయితే వచ్చింది బ్రదర్. మనకు జస్ట్ 14 కిలోమీటర్స్ 240 రూపీస్ ఇస్తా అన్నాడు, తీసేసుకున్నా. సో పికప్ కూడా వచ్చేసిన ఆల్మోస్ట్ కమింగ్. కస్టమర్ కూడా మెసేజ్ చేసిండు, చాయ్ తాగుతుంటే మెసేజ్ చేసిండు. ఇక నేను కప్ ఆఫ్ టీ తీసేసుకొని అందువేళనే కానిచ్చేసిన సిప్పు. ఎనీవే కస్టమర్ అయితే వెయిటింగ్ ఫర్ మీ, బ్యాగ్ వేసుకొని బయట నిలబడ్డాడు. సో పికప్ చేసుకొని హిమాయత్ నగర్ వెళ్దాం. హిమాయత్ నగర్ వెళ్ళిన తర్వాత మీకైతే అప్డేట్ ఇస్తాను. అయితే 320 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. యాక్చువల్లీ మనం ఒక కిలోమీటర్లు రాంగ్ చెప్పినాము, 19 కిలోమీటర్స్ వచ్చినాం గాయస్. 19 కిలోమీటర్స్ మనకెంత ఇస్తా అన్నాడు, 240 ఏమో ఇస్తా అన్నాడు. ఇంకా ఎంత ఇస్తాడు, 235 ఇచ్చిండు. 19 కిలోమీటర్స్ వచ్చినాం. సో ఇక మొత్తానికి అయితే 3 ట్రిప్స్ 839 అయినాయి. మనకైతే కూకట్పల్లికి ఒక పికప్ అయితే వచ్చింది, 36 మినిట్స్ అట, 16 కిలోమీటర్లు. 240 ఇస్తా అన్నాడు. లైట్స్ సిగ్నేచర్ అపార్ట్మెంట్స్ అట, లక్ష్మి. లైట్స్ ఏమన్నా పెట్టిందా? లేదు. నిన్న అయితే 2 ట్రిప్పులు కొట్టినాము. ఏంటి అంటే యాడ్ స్టాప్లు 2 ట్రిప్పులు కొట్టినాము. లాస్ట్ ట్రిప్ ఒకటి ఈవినింగ్ టైంలో ఇద్దరిని దింపినాము. మధ్యలో కొండాపూర్ నుంచి ఈవినింగ్ టైంలో, అది కూడా కొండాపూర్ నుంచి 2 పికప్లు యాడ్ చేసింది. ఒకటి కొండాపూర్ ఇక్కడ HP పెట్రోల్ పంప్ దగ్గర, ఇంకోటి గూగుల్ ఆఫీస్ దగ్గర పికప్ చేసుకొని 4 పికప్ చేసుకున్నాం. మొత్తం ఎక్కిన కాడ ఒకళ్ళు, ఫస్ట్ పికప్ ఒకళ్ళే ఎక్కింది, ఫస్ట్ ఆమె. సెకండ్ కాడ ఒక ఆమె ఎక్కింది, థర్డ్ కాడ ఇద్దరు ఎక్కిరు. సో అట్లా చేసిన. ఎందుకంటే పికప్లు లేవు, ఇక అది క్యాన్సిల్ చేస్తే మళ్ళీ టైం పడుతుంటుంది పికప్ పడేసరికి. అందుకనే ఇక నేనైతే తీసేసుకున్నా. ఎనీవే ఇప్పుడైతే పికప్కి వెళ్తున్నా. డ్రాప్ అయిపోయాక మీకైతే అప్డేట్ ఇస్తాను. లెట్స్ గో. అక్కడ మేడం అయితే వెయిటింగ్ చేస్తాను మన కోసము. లెట్స్ గో. అయితే ఈ రైడ్లో ఆన్లైన్ పేమెంట్ వచ్చింది మేడం. ఇక్కడనే శ్వేత బుక్ చేసుకుంది. ఇక్కడ ఉంది శ్వేత మేడం, లోపల ఉంది అపార్ట్మెంట్ లోపల. ఇక్కడ నుంచి మనం ఇక్కడ డ్రాప్ చేసినాం మనము. ఒకసారి మేడంకు కాల్ చేద్దాం, లోపల రమ్మంటుందా బయటనే ఉన్నట్టుందా. అయితే రైడ్లో 200 రూపీస్ అయితే వచ్చింది. ఇంకా ట్రిప్ అయితే రాలేదు. లెట్స్ వెయిట్ చూద్దాం. ఒకటి వచ్చింది కానీ నేను తీసుకోలేదు, ఎందుకంటే ఎల్బీ నగర్ అట 26 కిలోమీటర్స్ 299 310 ఇస్తా అన్నాడు. అడిగి పోయేసరికి అంతే 290 280 ఇస్తాడు. ఎందుకని అనవసరంగా అటు పోయి వేస్ట్, మళ్ళీ బుకింగ్లు పడాయని చెప్పి తీసుకోలేదు. 4 ట్రిప్స్ మనకు అప్డేట్ కాలేదు ఇటు రైడు. ఒకసారి ఇక్కడ నెట్వర్క్ స్లో ఉంటుంది అన్నది అప్డేట్. సో అప్డేట్ ఎండింగ్ అంటుంది. ఓకే, మనకైతే 133 ఇస్తా అన్నాడు, 128 ఇచ్చిండు. జస్ట్ 6 కిలోమీటర్స్ వచ్చినాం అంతే, 6.5 కిలోమీటర్స్ అంతే, 1300 అయింది. లెట్స్ గో. మనకైతే యశ్రావ్ నగర్కి అయితే పికప్ పడ్డది. MK అట 1.1K వచ్చింది పికప్. లెట్స్ గో. మళ్ళీ అటు నుంచి ఇటు రావచ్చు అనే ఉద్దేశంతో పికప్ తీసుకున్నా. లెట్స్ గో. మనకైతే రైడ్లో 280 వచ్చింది. యాక్చువల్లీ 352 88 ప్రమోషన్ ఉంది, 15 రూపీస్ క్యాన్సలేషన్ చార్జెస్ వచ్చినాయి. మనకైతే ఎంత ఇస్తాను, 300 ఇస్తాను. అయితే హిమాయత్ నగర్ వచ్చేసింది, 42 మినిట్స్. అమ్మ కొడుకు. లెట్స్ గో. అయితే రైడ్లో 260 వచ్చింది, మాకు 200 ఇస్తాను. ఇంకా రైడ్ అయితే రాలేదు. ఒకటి గోల్కొండ వచ్చింది, నేనైతే తీసుకోలేదు. ఇక్కడ హిమాయత్ నగర్లో డ్రాప్ అయితే చేసిన. మళ్ళీ నెక్స్ట్ రైడ్ రాగానే మీకు అప్డేట్ ఇస్తాను. అయితే జూబ్లీ హిల్స్కి పికప్ వచ్చింది, 11 కిలోమీటర్స్ 189 37 మినిట్స్. కవిత అట మనకు ఇక్కడ హిమాయత్ నగర్ నుంచి వచ్చింది. లెట్స్ గో. అయితే ఆ పికప్ క్యాన్సిల్ అయిపోయింది. ఈ గల్లీ చాలా రష్ ఉంది, స్కూల్ గల్లీ.
లెఫ్ట్ అండ్ రైట్ ఆటోలు పెద్ద పెద్ద స్కూల్ బస్సులు పెట్టిర్రు. ఒకటే వెహికల్ పోవాలి, ఇంకో వెహికల్ వస్తే నడవదు. వెనక వెహికల్ వచ్చిందంటే అక్కడ ఆగడానికి లేదు. పికప్ లొకేషన్ పోయినా వెయిట్ చేసిన అక్కడ 2 నిమిషాలు అనేది 2 నిమిషాలు అయిపోయింది, రాలేదు. వెనకాల వెహికల్స్ వచ్చినాయి, ముందుకు పోవాలి. సరే కొంచెం ముందుకు పోతానే ఒక 50 మీటర్స్ ముందుకు వచ్చినాక అక్కడ ఒక అపార్ట్మెంట్ లోపలికి పోయే దారి దగ్గర ప్లేస్ దొరికింది. అక్కడ ఏం ఆటోలు గిటోలు ఏం లేవు. ఆ సెక్యూరిటీ గార్డ్ ఉన్నాడు, వాడు ఆల్రెడీ తీ అంటాడు కూడా. కస్టమర్ आ रहा है भाई, 1 मिनट रुको, కస్టమర్ आ रहे तो పికప్ करके जाना है అని చెప్పి సంజాయిష్గా చెప్పిన వానికి. సరే లేదు భయ్యా ఇక్కడ ఆపడానికి లేదు, ముందు పోని అంటాడు వాడు కూడా సామరస్యంగానే. ఇక ఈలోపు వీళ్ళకి ఫోన్ చేసి రండి మేడం కొంచెం ఇక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందంటే, ఆల్రెడీ ట్రాఫిక్ వెళ్ళిపోయింది, ఒక్కొక్కటి వస్తానే ఒక్కొక్కటి వెళ్ళిపోతానే. సో నేను కొంచెం వాటికి స్పేస్ ఇచ్చేసరికి వెళ్ళిపోతానే. వాళ్ళు ఈలోపు రావాలనా, లేదు భయ్యా నువ్వు తిప్పుకొని మళ్ళీ రా అంటారు. 50 మీటర్సే, మళ్ళీ ఇంకా టైం పడుతుంది అట, 2 మినిట్స్ వెయిట్ కర్రు భయ్, ఆగట్లేవు అని అంటారు. ఆ గల్లీ గురించి వాళ్ళకి తెలిసినా కూడా ఇట్లా బద్మాష్ మాటలు మాట్లాడొద్దు, బట్టబాజ్ మాటలు బద్మాష్ మాటలు మాట్లాడొద్దు. పికప్ పాయింట్ క్యాబ్ వస్తుంది, టైం చూసుకొని కరెక్ట్ ఆ టైం వరకు ఉండాలి. పికప్ ఎక్కాలి, టక్కున వెళ్ళిపోవాలి. ఆడ తెలుసు ఆ గల్లీలే బతుకుతారు, ఆ గల్లీలే పొద్దుగాలైతే గల్లీలే తిరుగుతారు వస్తారు. కాబట్టి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండదా, ఆ మాత్రం మెచ్యూరిటీ లెవెల్స్ ఉండయా, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండదా? లేడీస్ అయినా జెంట్స్ అయినా కొంచెం అన్న ఇంగిత జ్ఞానం ఉండాలి. క్యాబ్ వచ్చింది, ఈ గల్లీలో ఎక్కువసేపు వెయిట్ చేయలేదు, ఇది చాలా అటు ఇటు ఆటోలు బస్సులు పెద్ద పెద్ద బస్సులు ఉంటాయనే ఇంగిత జ్ఞానం అనేది, బుద్ధి జ్ఞానం లజ్జ సిగ్గు శరం యాన్ ఉంటే ఏమంట ఒక క్యాబ్ వచ్చేది రాని చూసుకొని టక్కున వచ్చి దిగి ఎక్కేసి వెళ్ళిపోవాలి. నీకు ఇంకో క్యాబ్ రావాలన్నా కానీ దొరకదు ఇంకో క్యాబ్. సో కాబట్టి చాలా కేర్ఫుల్గా ఇలాంటి సిచ్యువేషన్లో కేర్ఫుల్గా ఉండి పికప్ చేసుకోవాలి, ఎక్కాలి, వెళ్ళిపోవాలి. రైల్వేకి 280 గ్యాస్ కలెక్ట్ అయితే వచ్చింది, 200 ఇస్తాడు, 14 కిలోమీటర్స్. మనకు ఒక రైడ్ వచ్చింది, క్యాన్సిల్ అయింది భయ్యా. ఎప్పుడో ఒకసారి ఇలాంటి పికప్లు తాకుతాయి కాబట్టి ఇలాంటి వాటికి డిసప్పాయింట్ కావద్దు అని మనమే మోటివేషన్ చేసుకోవాలి. దాంట్లో నేనైతే చేసుకుంటా, నాకు నేనే. బ్యాడ్ లక్, వాళ్ళకు క్యాబ్లు దొరికాయి, కంప్లైంట్ పెట్టేసిన, నెగిటివ్ కంప్లైంట్ పెట్టేసిన. వాళ్ళకు ఇక జీవితంలో అటు సైడ్ క్యాబ్ దొరకాలంటే ఒక్కటేసారి వాళ్ళ ఆ యాప్ నుంచి అయితే మొత్తం పడిపోతుంది. మనకు సో మచ్ కూడా పడింది. లెట్స్ గో. 2 రోజులు కస్టమర్లే పెట్టొచ్చు కంప్లైంట్ అని అనుకున్నారు వాళ్ళు. సో కానీ మనకు కూడా వచ్చింది నెగిటివ్ కంప్లైంట్ రిపోర్ట్ పెట్టేది. కానీ అది పెద్దగా వాళ్ళకి యూజ్ కాకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళ ఆశలు కాకపోతే ఇంకో సెల్ నుంచి అయినా బుక్ చేసుకోవచ్చు, ఆ ఆపర్చునిటీ ఉంది. కానీ మనకైతే అది లేదు కదా, మనకి ఇది ఒకటే. బట్ కానీ మనకే తీవ్రత ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి ఎప్పుడు ఉంటుంది అంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఉన్నది ఒకటే బుక్ చేసుకోవడానికి సెల్లు. అలాంటి సిచ్యువేషన్లో అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు, మామూలుగా తెలియదు తీవ్రత ఎట్లుంటుంది. అంటే క్యాబ్ బుక్ చేసుకుంటే బుకింగ్ కాదు, వాళ్ళకున్న రేటింగ్కు మొత్తం ఎక్కడ 3.75 3.7 రేటింగ్ పడిపోతుంది వాళ్ళది. గుర్తుపెట్టుకోండి డ్రైవర్ సోదరులందరూ, 4 బిలో ఉన్న రేటింగు ఎవరైనా కానీ ఏ కస్టమర్దైనా కానీ మనం అసలు యాక్సెప్ట్ చేయకూడదు. వీళ్ళు యాక్సెప్ట్ చేసినా వాళ్ళు ఒకసారి రేటింగు, వాళ్ళు ఎన్ని స్టాపులు పెట్టారు అనేది ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి. నచ్చితేనే వెళ్ళండి, నచ్చకపోతే వెళ్ళకండి. ఎందుకంటే ఇలాంటి దేడిదిమా కస్టమర్లతోటి పెద్ద తలకాయ నొప్పి తీసుకొని పోయి తర్వాత వాళ్ళు అయినా కాకుండా వాళ్ళున్న ఏదో ఫ్రస్ట్రేషన్ తోటి మన మీద ఎఫెక్ట్ పడాల్సి వస్తుంది. కొన్ని సినిమాలు ఉంటాయి, సినిమాలలో కూడా డైరెక్టర్లు చూపిస్తారు, వాళ్ళకి అసలు సంబంధమే ఉండదు. పాపం వాళ్ళ మీద అన్యాయంగా అబండాలు ఎదుర్కోవాల్సిన సిచ్యువేషన్ ఎదురవుతుంది. అదే చిరంజీవి ఒక సినిమాలో పాపను డాడీ సినిమానా, అది డాడీ సినిమా కాదు, మామయ్య అంటది, అది ఏదో సినిమా, అది
మన విలన్స్ ఒక రూమ్లో మీటింగ్ చేసుకుంటారు. అది ఆటోమేటెడ్గా రొటేట్ అయ్యేదాన్ని ఫిక్స్ చేసి పెడితే గన్ను రొటేట్ అయ్యేదాన్ని కూడా కాల్చేంత కెపాసిటీ గన్నును తయారు చేస్తారు. ఆ గన్నును పాపం ఈ పాపకు గురిపెట్టి కొడతారు. ఆ పాప తలకాయల బుల్లెట్ దిగి పాప చనిపోతుంది. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు జస్ట్ టెస్టింగ్ చేస్తారు. టెస్టింగ్లో ఒక ప్రాణం బలి అయిపోతుంది. కానీ ఆ ప్రాణం విలువ ఏందో వీళ్ళకి అవసరం లేదు, వీళ్ళకి అవసరం లేదు. కానీ అక్కడ బలైన వాళ్ళకు ఆ ప్రాణం విలువ అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ సేమ్ సిచ్యువేషన్ మనకు జరుగుతుంది. వాళ్ళ ఫ్యామిలీస్ మెంటల్ స్ట్రెస్, వాళ్ళ ఫ్యామిలీలో జరిగిన ప్రతి ఒక్క దానికి వాళ్ళు ఉన్న ఫ్రస్ట్రేషన్, ఆ ఫ్రస్ట్రేషన్ అంతా ఎక్కడనో కాడ చూపించాలి. ఎక్కడ చూపించేది వాళ్ళు మనశ్శాంతి ఉండదు అన్నట్టు. సో అట్లా ఏం చేస్తారంటే మన క్యాబ్ బుక్ చేసుకున్నప్పుడు కొంతమంది అట్లా మన క్యాబ్ డ్రైవర్ల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది, రిపోర్ట్లు కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే ఒక్కటి కొట్టినా కానీ దెబ్బ గట్టిగానే ఉంటుంది. చాలా కేర్ఫుల్గా ఉండండి. ఎల్లప్పుడూ కస్టమర్ తోటి మంచి కమ్యూనికేషన్ కలిగి ఉండండి. బ్యాడ్ లక్ ఇలాంటి వాళ్ళు దొరికితే వదిలేసేయండి, సపరేట్గా క్యాన్సిల్ చేసుకొని పోవడే బెటర్. ఇప్పుడు నేను కనుక క్యాన్సిల్ చేసుకుని ఎట్లా వచ్చినా రిపోర్ట్ కూడా కొట్టినా నేను, మనకు కూడా రిపోర్ట్ కొట్టే ఆప్షన్ ఉంటుంది, రిపోర్ట్ కొట్టచ్చు. రైడర్ విత్ ఇష్యూ అనే ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే నీకు ఆప్షన్స్ ఒక 10-15 ఆప్షన్స్ వస్తుంది. దాంట్లో నీకు సంబంధించి రైడర్ ఏమైనా తిట్టిండా, లేకపోతే డోర్ గట్టిగా వేసిండా, డోరు లేకపోతే కార్లో డ్రింక్ చేసిండా, కార్లో మందు సీసాలు తీసుకుపోయిండా, ఇవన్నీ ఆప్షన్స్ అక్కడ ఉంటాయి. ఇవన్నీ మనం సెలెక్ట్ చేసి పెట్టచ్చు. నెక్స్ట్ టైం కొడుకు మళ్ళా బుక్ కొట్టినా కానీ దొరకదు క్యాబ్, అంత కొట్టుకొని సత్తాడు. అది మొత్తానికి అయితే మనము పికప్ లొకేషన్ ఇంకో 2 minutesలో ఉన్నాము. పికప్ లొకేషన్కి వెళ్ళి పికప్ చేసుకొని సమాజ్ కూడా పోయినాక మీకు అప్డేట్ ఇస్తాను. లెట్స్ గో. ఈ రైల్లో మనకైతే 300 క్యాష్ కలెక్టర్ వచ్చింది. లలిత జ్యువెలర్స్ దగ్గర అయితే దింపిన, సోమాజ్ కూడా ఎక్స్ రోడ్ దగ్గరనే, ఇక్కడ సిగ్నల్ దగ్గర. ఇంకా మనకైతే రైడ్ రాలేదు, రైడ్ అయితే ఏం మోగలేదు. ఇలా సాటర్డే కాబట్టి సో మనకైతే హాఫ్ ట్యాంకీకి ఎక్కువనే దిగింది. సో చిన్నగా మనం 220 ఇచ్చింది గైస్. మనకైతే చిన్నగా మనం బంక్కి వెళ్ళి సో లైన్లో పెట్టుకున్నాగా. ఎంతసేపు సికింద్రాబాద్ పోద్దు అనుకుంటే సికింద్రాబాద్కి వేస్తుండు. సికింద్రాబాద్ పికప్ ఇచ్చిండు. ఎక్కడున్నాడు మనోడు? అయ్యా ఇటే ఉన్నాడు, ముందే ఉన్నాడు. చలో లెట్స్ గో. స్టేషన్ అట వెళ్ళిపోదాంపా. ఏమన్నా పెట్టిండా మళ్ళా? క్యాన్సల్. బుకింగ్ వచ్చింది, క్యాన్సల్ అయిపోయింది. గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఎక్కడ ఇది ఐడియా ఉందా నీకు? గవర్నమెంట్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ అట. అయితే మనకు 214 వచ్చింది. మనకు 240 అని అంటే ప్రమోషన్ ఉన్నది కస్టమర్కి కాబట్టి నో ప్రాబ్లం. మనకు ఇంకో పికప్ వచ్చింది. ఓ మై గాడ్, ఎక్కడున్నాడు? ఇట్లా పోతుందా కారు? పోదనుకుంటా ఈ రోడ్డు. ఇట్లా లోపల నుంచి ట్రై చేద్దాం. సరే ఏమని చూపిస్తాను. ఖైరతాబాద్ వెళ్ళాలట. లెట్స్ గో. 365 ఇస్తా అన్నాడు, 17 kilometers. సో పర్లేదని తీసుకున్నా. 50 నిమిషాల జర్నీ. నాకైతే ఆ బుకింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇంకో బుకింగ్ వచ్చింది. నక్నాపూర్ నుంచి ఇక్కడ గచ్చిబౌలి ఒమేగా హాస్పిటల్కి వచ్చి దిగడము, ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. అయితే సుచిత్రకు ఒక పికప్ అయితే వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. అయితే రైడ్లో 382 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఇంకా రైడ్ వచ్చింది బ్రదర్, మనకు అవుట్ సైడ్ ఉంది. ఓకే లెట్స్ గో టు ద పికప్ పాయింట్. సరే యూసఫ్ కూడా ప్రతినారు వెళ్ళారట. లెట్స్ గో. సో ఈ రైడ్లో మనకైతే 339 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇంకా రైడ్ అయితే రాలేదు. యూసఫ్గూడలో ఉన్నాము. ఇప్పటివరకు అయితే మనకు 13 ట్రిప్పులు అయినాయి. ఈ రైడ్ కలిపితే 3400 అవుతుంది నాకు తెలిసి. సరే అయితే చూద్దాం. 300 ఇస్తాను, 288 ఇచ్చిండు. ఓకే 3430 అయింది. లెట్స్ రైట్. పికప్ వచ్చింది. 2-3 times కాల్ చేసిన మేడంకి. చూడు ఇంత రెస్పాన్స్ లేదు. ఇంత రెస్పాన్సిబుల్ పర్సన్స్ ఎందుకు బుక్ చేసుకుంటారో ఏమో. మనకైతే టైం కూడా అయిపోయింది. ఇక ఇంకొక 1 minute చూసి క్యాన్సిల్ చేసాడు. రేటింగ్ చూపిస్తా చూడండి ఒకసారి. 4.44 ఉంది. బ్యాడ్. 4.50 పైన ఉండాలి, 50-60 పైన ఉండాలి. అయితే మనకు 211 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. ఇంకా రైడ్ అయితే రాలేదు. నెక్స్ట్ రైడ్ వచ్చింది కుక్కడపల్లికి, క్యాన్సిల్ చేసింది మళ్ళీ. చూద్దాం.
ఒక చిన్న ట్రిప్ పడ్డది నిరుపమాట 1.4 కిలోమీటర్స్ డ్రాప్. మరి ఏమైనా చేంజ్ అవుతుందా ఏందో తెలియదు. 164 చూపించింది. లేచుకో అయితే రైలు 238 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చింది. జూబ్లీహిల్స్ వెళ్ళాలట. లేచుకో అయితే 323 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. నెక్స్ట్ రైడ్ కూడా వచ్చేసింది. ఎక్కడ ఎండి అట. పోయి కూడా వచ్చింది. ఇది కొంచెం తేడా పికప్ తీసుకోవద్దు. సో మనకైతే ఒక పికప్ వచ్చింది. ఇది ఎక్కడికంటే రెయిన్బో విస్టాస్ కట కూకట్పల్లి. లెట్స్కో. ఇది రైడ్ లో 260 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. 280 చేసిండు మన కస్టమర్. లోపల యాక్చువల్లీ గేట్ దగ్గర పెట్టిండు. కొంచెం అర్జెంట్ అన్న లోపలికి పోనీ అన్న అంటే సెల్లార్లో తీసుకొని వచ్చినందుకు మనకు ఒక 20 రూపీస్ ఇచ్చిండు. ఎనీవే మొత్తానికైతే 167 ఇచ్చిండు మనకి రైడ్లో. జస్ట్ 6 కిలోమీటర్స్ వచ్చినాము అంతే. మనము జస్ట్ 13 నిమిషాలలో వచ్చేసినాము. 4200 అయింది ఇప్పటివరకు అయితే. 286 కిలోమీటర్లు అయితే తిరిగినాము. చూద్దాం ఇంకేమన్నా పడితే అప్పుడే పికప్. అయితే ఒక పికప్ వచ్చింది. ఇక్కడ కాల్ చేస్తున్నాడు. ఇక్కడ మాట్లాడు. హలో చెప్పండి. ఏమో నా వాయిస్ నాకు. హలో నా వాయిస్ నాకేనా పడుతుంది. కొన్నిసార్లు అట్లా జరుగుతుంది. నారాయణ. హలో ఫేజ్ 1. ఓకే. బి బ్లాక్ ఫ్లాట్ నెంబర్ 307. ఓకే డన్. ఇక్కడనే గేట్ ముందే ఉన్నా. మీరు కిందికి దిగేసేయండి. ఓకే మనం సికింద్రాబాద్లో డ్రాప్ అయితే చేసినాం. 362 అయితే 365 ఇచ్చిండు, కొట్టిండు మనకైతే. ఇంకా మనకు పికప్ అయితే రాలేదు. ఇక చేసే ఓపిక, మూడు, ఉత్సాహం అన్నీ దొబ్బింది. నాకైతే ఓపికలేదు. ఎందుకంటే 9:45 అవుతుంది. ఎమర్జెన్సీ. మనమైతే 301 కిలోమీటర్ తిరిగినాము. సో ఇప్పుడు మళ్ళీ 20 కిలోమీటర్లు వెళ్తాము. మొత్తం 320 కిలోమీటర్లు ఈరోజు. 320 కిలోమీటర్లు ప్లస్ మనకు 18 ట్రిప్స్ 4,434 రూపీస్ అయింది. సో మనం క్యాల్కులేట్ చేసుకుందాం. సో 4,500 అయింది అలా మనకు ట్రిప్పులతోటి కలిపి. మైనస్ మనకు ఫ్యూయల్ వచ్చేసి 425 ప్లస్ 800 ఎంత 1225 రూపీస్ అయింది. 1225 రూపీస్ కొట్టించినాం. మళ్ళా 320 కిలోమీటర్స్ మనం తిరిగినట్టే. ఇక దీంట్లో మైనస్ 1476 తీసేస్తే సో ఈరోజు మనకైతే 1,799 రూపీస్ అయితే మనకు వర్కౌట్ అయింది ఈరోజు. ఇది ఎన్ని గంటలు అంటే దాదాపు మనకు ఎన్ని గంటల్లో లాగిన్ అవర్స్ కూడా చూపిస్తా. డివైడెడ్ బై 320 సారీ మనం ఇంటూ కొట్టినాము. డివైడెడ్ బై కొట్టాలి. బై 320 అంటే 5.62 రూపీస్ ఈరోజు అయితే మనకు పడ్డది కిలోమీటర్కు. సో మనం ఎన్ని గంటలు ఆన్లైన్లో దానే చూపిస్తా చూడండి. సో మనం అయితే లాగిన్ అవర్స్ 15 అవర్స్ 44 మినిట్స్ అవుతున్నాము. దాదాపు 16 అవర్స్ దాకున్నాము. 18 ట్రిప్స్ అయితే కొట్టినాము. ఇవాళ టిప్పులు మనకు 100 రూపీస్ టిప్పులు ఆన్లైన్ టిప్పులు అయితే వచ్చేసినాయి మనకు ఆన్లైన్లో ఈరోజు మనకు. ఓకే. సో ఇది ఇప్పటివరకు అయితే సమాచారము.